విక్రమ్ ట్రావెల్స్ వాల్వో బస్ 9600. సో ప్రస్తుతం టైం చూడండి 8:26 అయితే అవుతుంది. అండ్ మన బస్ కూడా ఇప్పుడే బయలుదేరింది. సో చూడండి జర్నీ చేసి మనము ఒక హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు, మనం డిన్నర్ బ్రేక్ అయితే వచ్చేసాము ఇక్కడ. Hi guys, welcome back to my channel Max Bus Vlogs. సో ప్రస్తుతం ఇవాళ నేను హైదరాబాద్లో ఉన్నానండి. ఒక బస్ ప్రయాణం చేయబోతున్నాను ఇవాళ ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై. ప్రజెంట్లీ నేను వచ్చి ఎల్బీ నగర్ అయితే వచ్చేసాను. మన పికప్ వ్యాన్ వచ్చి మనము ఉప్పల్ నుంచి అయితే బోర్డ్ అయితే చేసాము. అరౌండ్ 7:15 అయితే బోర్డ్ చేసాము. అండ్ మనం ఎల్బీ నగర్ అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మనం మెయిన్ బస్ అయితే బోర్డ్ చేస్తాము. ఇప్పుడు ట్రావెల్ చేసే బస్ వచ్చామండి విక్రమ్ ట్రావెల్స్ మల్టీ యాక్సెల్ వాల్వో 9600, మొత్తం ఏసీ స్లీపర్ అండి, ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై. ఇదిగో చూడండి విక్రమ్ ట్రావెల్స్ వాల్వో బస్ 9600. ఒకసారి అవుటర్ వ్యూ అయితే చూసుకోండి. విక్రమ్ ట్రావెల్స్ బ్రాండింగ్. చూడండి ఇదే షెడ్యూల్ వచ్చి మనల్ని డ్రాప్ అయితే చేశారు ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర. సో ఇది అవుట్ బ్యాక్ రివ్యూ అండి. ఇది వాల్వో 9600S అంటే స్లీపర్. కంఫర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందని మనకు. సో మీరు కూడా ట్రావెల్ అయితే చేశారా అనుకుంటా ఈ 9600 అలా. సో చూడండి భయ్య, ఇది వచ్చి ఇంటీరియర్ మొత్తము. ఇది డాష్ బోర్డ్, ఇది ఇంటీరియర్స్ మొత్తము 2+2 అండ్ సింగిల్ సీట్. సో ఇక్కడ చూడండి వెంగళ రెస్టర్ ఫర్ సెకండ్ 2 సీటింగ్స్ కోసం ఒక పిల్లర్స్ ఇచ్చారు, యూఎస్బీ సాకెట్, మొబైల్ హోల్డర్, వెంకల రెస్టర్, ఛార్జింగ్ పోర్టల్. వావ్, ఇది కూడా ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్. ఇక్కడ ఏసీ వెంట్స్, రీడింగ్ ల్యాంప్స్, ఇక్కడ బ్యాగ్ హోల్డర్, ఇక్కడ మధ్యలో కర్టన్ అయితే ఇచ్చారు ఇలా. సో ఇక్కడ బ్లాంకెట్స్ అయితే ఇచ్చారు. ఇది డబుల్ సీటింగ్. సో ఇక్కడ కెమెరాస్ కూడా ఇచ్చారు. టైమింగ్ కూడా మెన్షన్ అవుతుంది. ఇది సింగిల్ సీటింగ్ వచ్చి బ్యాక్ రెస్టర్, బ్లాంకెట్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ వచ్చి పిల్లోస్, వెంకల రెస్టర్, బాటిల్ హోల్డర్, బాటిల్ కూడా ఇక్కడ పెట్టేశారు. యూఎస్బీ సాకెట్ ప్లస్ ఈ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. అక్కడ చూడండి ఏసీ వెంట్స్, రీడింగ్ ల్యాంప్స్, ఇక్కడ అక్కడ కూడా ఇచ్చారు. ఒకసారి మొత్తం ఇంటీరియర్స్ చూసుకోండి. సో భయ్యా నాతో గట్రా ట్రావెల్ చేయండి ఇవాళ ఈ విక్రమ్ ట్రావెల్స్ మల్టీ యాక్సెల్ వాల్వో బస్లో ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో వెరీ వామ్ వెల్కమ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, ఎందుకంటే ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ జర్నీస్ మీకు ఇలాంటి వీడియోస్ షేర్ చేయబోతున్నాను. సో ప్రస్తుతం టైం చూడండి 8:26 అయితే అవుతుంది. అండ్ మన బస్ కూడా ఇప్పుడే బయలుదేరింది. సో ఓవరాల్ ట్రావెల్ గురించి మాట్లాడితే మనం ఓవరాల్ ఒక 9 hours 30 minutes జర్నీ అయితే చేస్తున్నామండి ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై. యాక్చువల్లీ చూస్తే మనము 12 hours 13 hours జర్నీ అయితే అవుతుంది. బట్ మనం వాల్వోలో ట్రావెల్ చేస్తున్నాం కదా, సో 9 hours 30 minutes జర్నీ అయితే చేస్తున్నాము. అండ్ డిస్టెన్స్ గురించి మాట్లాడితే మనము 630 kilometers ట్రావెల్ అయితే చేస్తున్నాము ఈ బస్లో, ఐ మీన్ రోడ్ బేస్. మనకు వేరే వాల్వో బస్సెస్లో ఒకటి యూఎస్బీ సాకెట్ అయితే ఇస్తారు ఇట్లా, బట్ ఈ పోర్టబుల్ ఛార్జర్ అయితే ఇయ్యారు మనకి. సో ఈ విక్రమ్ ట్రావెల్స్లో ఈ పోర్టబుల్ ఛార్జర్ అయితే మనకు ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు. సింగిల్ సీటింగ్ ప్లస్ డబుల్ సీటింగ్లో కూడా అటు చూడండి, అక్కడ కూడా ఉంది. సో ఇవాళ ఇప్పుడు చాలా వాన పడింది కదండి, దానివల్ల మన షటిల్ కూడా చాలా లేట్గా అయితే వచ్చింది. యాక్చువల్లీ చూస్తే మనము 8 o'clock స్టార్ట్ అవ్వాలా మెయిన్ బస్ బోర్డింగ్, బట్ మనము 8:30 స్టార్ట్ అయినా. మనము 1600 రూపీస్ అయితే అయింది. ఎందుకంటే నేను ఇవాళ ట్రావెల్ చేస్తున్నా అంటే ఒక 1 day బిఫోర్ అయితే బుక్ చేసుకుంటాను. సో 1 day బిఫోర్ బుక్ చేసుకుంటే మనకు కొంచెం తక్కువ ధరలోనే వస్తాయి. అదే మీరు ఒక 3-4 days బుకింగ్ చేసుకున్నారు అనుకోండి 2000 రూపీస్ 2500 కూడా ఉంటుంది చెన్నై 9600 ట్రావెల్ చేయడము. సో దానివల్ల ఒక 1 day బిఫోర్ అయితే బుక్ చేసుకున్నాను, లేకుంటే ప్రెసెంట్ డేట్ కూడా బుక్ చేసుకుంటే కదా తక్కువ పడుతుంది మనకి. ఎందుకంటే సో నేను ఇలా తక్కువ ధరలో అయితే ట్రావెల్ అయితే చేస్తాను. చెన్నైకి ఉండని, బెంగళూరుకి ఉండని, విశాఖపట్నంకి ఉండని. సో చూడండి జర్నీ చేసి మనము ఒక
హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు, మనం డిన్నర్ బ్రేక్ అయితే వచ్చేసాము. ఇక్కడ ఇది తందూరి వాలా అంట. 20 మినిట్స్ అండి, 20 మినిట్స్ ఇచ్చారు బ్రేక్. సో ఫ్లెక్సీ బాక్స్ కూడా ఇక్కడ ఆపారు. సడన్ పోయి చూసాం ఏం ఆప్షన్ ఉంది మనం డిన్నర్ బ్రేక్ ఇప్పుడు. సో ఒకసారి రెస్టారెంట్ లోపలైతే చూసుకోండి ఎలా ఉంది. ఇదో చూడండి, మనం వచ్చి వెజ్ నూడిల్స్ అయితే తీసుకున్నాము. బిర్యానీ తీసుకోలేదు ఆల్రెడీ, ఎందుకంటే నేను ఆఫ్టర్నూనే తినాను, మటన్ బిర్యానీ అయితే తినాను. సో ఇప్పుడు నేను చాలా హెవీ అయిపోతుందని జస్ట్ ఒక లైట్ నూడిల్స్ అది వెజ్ నూడిల్స్ తీసుకున్నాను. సో ఈ కాస్టింగ్ వచ్చి నాకు వచ్చి 199 అంట అండి. టేస్ట్ చేసి చూసాం ఎట్లా ఉంది. సో గాయ్స్ చూడండి, మనం డిన్నర్ బ్రేక్ అయితే కంప్లీట్ చేసేసినాం. 20 మినిట్స్ అంటే 20 మినిట్స్ 9:15 అవుతుంది. అండ్ ప్యాసింజర్స్ కూడా ఎక్కుతున్నారు. అక్కడ చూడండి లెంబో లైనర్ కూడా వచ్చింది బస్సు. సో వెజ్ నూడిల్స్ చాలా బాగున్నాయి అండి. సో ఇంక్లూడింగ్ ట్యాక్స్ అది 209 అయితే అయింది నాకు ఆ వెజ్ నూడిల్స్. ఓకే తినొచ్చు, అంత వర్స్ట్గా లేదు అంత బెస్ట్గా లేదు, బట్ ఓకే తినొచ్చు. సో మనం డిన్నర్ బ్రేక్ కంప్లీట్ చేసాం అండ్ మన బస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే జస్ట్ 9:25 అవుతుంది. అరైవల్ టైం 6 o'clock అయితే ఇచ్చారు. సో చూద్దాం మనం కోయంబేడ్కి 6 o'clock వెళ్తామా లేదా. అండ్ నేను మెయిన్ పాయింట్ చెప్తాం మర్చిపోయినా. సో నా డ్రాప్ పాయింట్ వచ్చి కోయంబేడ్ బస్ స్టాప్ అండి. సో అక్కడైతే మన బస్ అయితే మనం దిగిపోతున్నాము. 6 o'clock కాలేదు, మార్నింగ్ దిగిపోతున్నాము. నాకు నచ్చడం ఈ వాల్వో బస్ అంటే దీని గురించి అండి. ఎంత సైలెంట్గా పోతుంది చూడండి, స్మూత్గా ఉంటుంది ట్రావెలింగ్ చేసేటప్పుడు, ఏం అంత డిస్టర్బెన్స్ కూడా ఉండదు. గుడ్ మార్నింగ్ గాయస్. సో ఇప్పుడు మనము వాష్రూమ్ బ్రేక్ అయితే దిగాము. సో ప్రస్తుతం టైము చూడండి, ప్రస్తుతం టైం వచ్చి 4:10 అయితే అవుతుంది. సో ప్రెజెంట్లీ వచ్చి మనం నెల్లూరు దగ్గర అయితే ఉన్నాము లొకేషను. సో దీని తర్వాత మనము విదిన్ 1-2 hours మనం చెన్నై అయితే రీచ్ అవ్వబోతున్నాము. అండ్ చూడండి బస్ అయితే అక్కడ పెట్టారు. మన బస్సు బయలుదేరింది భయ్యా. భయ మనం అయితే వచ్చేసాము చెన్నైకి. చూడండి మన బస్సు విక్రమ్ ట్రావెల్స్. టైం చూడండి 7:05 అయితే అవుతుంది. యాక్చువల్లీ 6 o'clock అయితే రావాలా మనము. సో 1 hour 5 minutes లేటు. సో భయ మీకు ఈ జర్నీ ఎలా అనిపించింది? మనం అయితే ఈ విక్రమ్ ట్రావెల్స్ ట్రావెల్ అయితే చేసాము ఇవాళ.
ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై. అండ్ జర్నీ గురించి మాట్లాడితే జర్నీ అయితే కూడా చాలా బాగుండే నాకు. మెయిన్లీ ఆ టైం పంచువాలిటీ మెయింటైన్ చేశారు. బట్ ఏమంటే వచ్చేటప్పుడు అక్కడ చెకింగ్ అయితే నడుస్తున్నాను ఎర్లీ ఇన్ ద మార్నింగ్, దానివల్ల కొంచెం లేట్ అయింది. టైం అయితే మెయింటైన్ చేశారు, ఒక 1 hour జస్ట్ డిలే అయిపోయింది. సో ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందండి ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై? నాకు మీరు కమెంట్ అయితే చేయండి. అండ్ మన బ్లాగ్ ఇక్కడే ఎంజాయ్ చేయబోతున్నాము. ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే లైక్, షేర్ అండ్ subscribe. Until then, check it out yourself and bye bye.